హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అని బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళైతే నేను దొండకాయ క్యారెట్ రెండు కలిపేసి ఫ్రై చేస్తున్నాను. సో పొద్దు నుంచి ఉపవాసం ఉన్నాను, ఇవాళ పౌర్ణమి కాబట్టి ఉపవాసం ఉన్నాను. సో ఫ్రై చేస్తున్నాను సింపుల్గా. ఉల్లిపాయలు ఉండవు, వెల్లుల్లిపాయలు ఉండవు, అది మీకు తెలుసు. సో ఇందులో మాత్రం నేను అల్లం, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొబ్బరి ఇది గ్రైండ్ చేసుకుంటాను. ఈ కొబ్బరి ఏదైతే మనం కోర్స్గా గ్రైండ్ చేసుకుంటామో, మరి పేస్ట్ కాకుండా కచ్చాపిచ్చగా కొంచెం ఇవి ఉండేటట్టు, పచ్చిమిరపకాయలు కానీ లేక కొబ్బరి కానీ మనకి కనబడేటట్టు చేసేసుకుంటాను. సో ఫ్రై చేసేటప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. సో నేను బాండి పెట్టేసుకున్నానండి, తగినంత నూనె కూడా వేసేసుకున్నాను, బాండి పెట్టేసుకున్నాను. అలాగే ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు ఇవి బాగా వేయించేసుకుంటున్నాను. ఇవి మంచిగా దోరగా మంచిగా వేగాలండి, మంచి కమ్మని వాసన రావాలి, అప్పుడే కూర బాగుంటుంది. సో ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను. చాలా చాలా బాగుంటుందండి ఈ ఫ్రై, మాత్రం అదిరిపోతుంది. సింగిల్గా కూడా చేసుకోవచ్చు మనం కావాలంటే. అది మూచి పెట్టుకుందాం. సింగిల్గా కూడా మనం చేసుకోవచ్చు, అంటే ఓన్లీ దొండకాయ చేసుకోవచ్చు, ఓన్లీ క్యారెట్ కూడా చేసుకోవచ్చు. నేను ఇవాళ మాత్రం రెండు కలిపేశాను. సో కలర్ మారిపోయింది, పచ్చిమిరపకాయలది కలర్ మారింది, అలాగే మనకి పోపు కూడా కలర్ మారిందండి, మంచిగా దూర కలర్ వచ్చేసింది. చాలా చాలా బాగుంటుందండి, అన్నంలోకి అయితే సూపర్బ్ ఉంటుంది. చాలా ఫేమస్ కర్రీ ఇది, చాలా చాలా ఫేమస్ కర్రీ. ఇప్పుడు పసుపు వేసేసుకుంటానండి, అలాగే కొంచెం ఇంగు వేసేసుకుంటాను, ఎక్కువ అక్కర్లేదు, కొంచెం చాలు. అలాగే ఇప్పుడు పల్లీలు వేసేసుకుంటాను. పల్లీలతో పాటు బాగా వేగాలి. సో ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టేసుకుని వేయించేసుకోవాలండి, హైలో కాదు, సిమ్లో పెట్టేసుకుని వేయించేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా మనం వేసేసుకోవచ్చు, కరివేపాకుతో సహా ఇలాగా మనం వేసేసుకుంటాం. సో చూసారు కదండి ఎంత బాగా వేసేసుకున్నాను. ఆ పోపు వేగగానే నేను వేసేసుకున్నాను, ఎందుకంటే నేను ఒక చేత్తో తీస్తాను కదండి, బరువుగా ఉండి వేయడం కష్టమైపోతుంది. అందుకని నెక్స్ట్ ప్రొసీజర్ ఏమీ లేదు, ఈ ముక్కలు వేసేసుకోవడమే. మనం తరిగి పెట్టుకున్న దొండకాయలు కానీ క్యారెట్ కానీ వేసేసుకోవాలండి. ఇవి బాగా మంచిగా నూనె వేసుకోవాలండి, నూనె మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ అవ్వద్దు, కొంచెం నూనె పడుతుంది. నేను కూడా నూనె వేసుకున్నాను, వేసుకుని ఇది బాగా వేగనివ్వాలి. 2-3 విడతలు పడుతుందండి, ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది కూర. అప్పుడు కానీ మనం కొబ్బరి వేయకూడదు. సో దొండకాయ ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలు కూడా బాగా వేగిపోయండి. ఇప్పుడు మనం కొబ్బరి వేసేసుకుందాం. మనకి ఎంత చేసి పెట్టుకున్నామో అంత కొబ్బరి వేసేసి ఇలా కలిపేసుకుందామండి. చాలా చాలా బాగుంటుంది ఫ్రై, మాత్రం అదిరిపోతుంది. సో ఇలా కోర్సుగానే చేసుకోవాలండి, అంటే మనకి కొబ్బరి కనబడాలి కాబట్టి నీరు పోయకుండా మనం చేసుకుంటే మనకి ఇలా కనబడుతూ ఉంటుంది. చేసిన కూర కూడా చాలా టేస్టీగా, చాలా ఫస్ట్ కంటికి ఇంపుగా ఉంటే నోటికి రుచి ఉన్నట్టే కదా. సో కంటికి ఇంపుగా ఉండాలి. ఇప్పుడు మనం ఉప్పు వేసేసుకుందాం, తగినంత ఉప్పు. అలాగే పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కొంచెం కారం, ఎక్కువ అక్కర్లేదు, కొంచెం కారం వేసేసి పూర్తిగా ఇలాగ కలిపేసుకోవాలంటే అంతా అయిపోయింది. ఇంకొంచెం కావాలంటే వేసుకోవచ్చు, కొంచెం కలర్ కావాలన్నా, కొంచెం స్పైసీనెస్ కావాలన్నా కూడా వేసుకోవచ్చు. వేసేసుకుని పూర్తిగా ఇలా కలిపేసుకోవాలండి. అయిపోయింది కూర, చాలా చాలా టేస్టీ అయిన కూర, ఎంతోసేపు ఉంచక్కర్లేదు. నేను మీతో మాట్లాడుతూనే అయిపోయింది. సో ఇప్పుడు నేను ఇంకొకసారి కరివేపాకు అలాగే కొత్తిమీర, ఎక్కువ కొత్తిమీర వేసుకుని చక్కగా గార్నిష్ చేసేసుకోండి. అయిపోయిందండి కూర. వేసుకోండి, తప్పకుండా ఎంజాయ్ చేయండి. నా కామెంట్ బాక్స్లో పెట్టండి. బాయ్ అండి.